హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అకేషన్ ఏదైనా కానీ కంపల్సరీగా ఉండే స్నాక్ ఐటెం కారా బూందీ. మరి అలాంటి కారా బూందీని ఎప్పుడు షాప్లోనే కొనుకొచ్చుకోకుండా ఇంట్లో హైజీనిక్గా ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ కారా బూందీ ప్రిపరేషన్ కోసం 1 కప్పు బేసన్ని తీసుకొని విస్కర్తో దాన్ని కలుపుకోవాలి. అందులో తగినంత వాటర్ వేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వీలైతే చేతితో కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన ఒక 5 మినిట్స్ వరకు అలా పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఇలాంటి గరిటెతో నేను బూందు కొడుతున్నాను. మామూలుగా బూందు గరిట వేరేగా ఉంటుంది, అది నా దగ్గర లేదు. సో నేను దీన్ని వాడుతున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండిని తీసుకొని ఈ విధంగా చిల్లుల గరిటెపై వేస్తే ఈజీగా బూందీ అనేది వచ్చేస్తుంది. చక్కటి షేప్తో వస్తుంది. ఈ విధంగా కొద్దిగా ట్యాప్ చేసామంటే చక్కటి బూందీ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కారా బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. చాలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే ఆ వేడి ఎక్కువైపోయి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొద్దిగా వేగగానే ఆ బూందీని ఆయిల్లో నుంచి తీసేయాలి. తీసి పక్కన వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఆయిల్లో చిన్న చిన్న మిక్చర్ అంతా ఉండిపోతుంది కదా, సో దీన్ని చిన్న స్ట్రైనర్తో, నేను టీ స్ట్రైనర్తో తీసేస్తున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ మిగిలిన పిండిని అంతా కూడా బూందీ వేసేసుకోవడమే. తర్వాత 1 కప్పు పల్లీలని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తీసుకోవాలి. కాస్త వేగిన తర్వాతనే తీసుకోవాలి, అప్పుడే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి పల్లీలు. ఈ విధంగా వేగిన పల్లీలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్పు కరివేపాకుని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే చిట్లి మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, చాట్ మసాలా, తగినంత పసుపు, ఉప్పు, కారం, ఈ విధంగా అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేంత వరకు. నేను ఇక్కడ కరివేపాకుని వేసి కలపట్లేదు, ఎందుకంటే మా పిల్లలు తినరు. సో నేను సర్వ్ చేసేటప్పుడు మా వారికి నేను సర్వ్ చేస్తాను కలిపి, అందుకే పక్కన పెట్టేశాను. ఈ విధంగా అన్నీ వేసి మిక్స్ చేసుకున్నామంటే ఇంకా అంతే, షాప్ స్టైల్ కారా బూందీ రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ పర్ఫెక్ట్ స్నాక్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.